లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం, నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. పంచానన యోగంలో ఆగస్టు 20వ తారీఖు దాటిన తర్వాత ప్రారంభమవుతుంది కాబట్టి పంచానన యోగం మీనరాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు తెలియజేయటం జరుగుతుంది. మీనరాశ్యాధిపతి గురుడు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. జన్మ రాహు వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యయంలో శని సంచారం ఈ రాశికి జరుగుతుంది. వ్యయ శని వల్ల కొంచెం ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యల ద్వారా వ్యయం ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే అర్ధాష్టమంలో కుజ సంచారం, అర్ధాష్టమ కుజుడు వల్ల రోగబాధలు, రుణబాధలు, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు ఈ మీనరాశి వారికి అధికంగా వస్తూ ఉంటాయి. అలాగే ఈ యొక్క కుజుడు వల్ల వ్యాపారకారకుడు కుజుడు ప్రతికూలంగా ఉండటం వల్ల ఈ యొక్క రుణాలు అవి చేయటము, వ్యాపారం ప్రతికూలంగా ఉండటం, అనుకూలత మార్చుకుందామని ఎంత చేసినా సరే సరైన ఆదాయం లేకపోవడం, ఇబ్బందులు పట్టమంటాంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి. పంచమంలో బుధ సంచారము చేయటం వల్ల బుధుడు అనుకూలంగా ఉన్నాడు. అనుకూలత వల్ల చక్కటి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే సద్బుద్ధికారకుడైన బుధుడు వల్ల ఆలోచన శక్తి, జ్ఞానము పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే షష్ఠ స్థానంలో 6వ స్థానంలో రవి సంచారం అనుకూలంగా ఉంది. స్వక్షేత్రంలో సంచారం కాబట్టి ఈ రవి గురులు రవిచంద్ర కలయిక అనుకూలత కాబట్టి చక్కగా రవి అనుకూలంగా ఉన్నాడు. తద్వారా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే సప్తమ స్థానంలో శుక్ర కుజ సంచారం చేస్తున్నారు. శుక్ర సంచారం వల్ల, కుజ సంచారం వల్ల కేతు సంచారం, శుక్రకేతు సంచారం వల్ల అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. శుక్రుడు భోగకారకుడు, కుజుడు రోగకారకుడు, కేతు జ్ఞానకారకుడు. వీళ్ళందరూ అనుకూలంగా ఉన్నారు. మరి ఈ మీనరాశికి ప్రతికూలంగా ఉన్న వాళ్ళు ఎవరండి అంటే జన్మ రాహువు, వ్యయ శని, వీరిద్దరే ప్రతికూలంగా ఉన్నారు. అలాగే అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ కుజుడు కూడా ప్రతికూలంగా ఉన్నాడు. అందువల్ల కుజుడికి, రాహువుకి, శనికి పరిహారాలు చేసుకోవాలి. కుజుడికి 7,000, శనికి 19,000, రాహుకి 18,000 జపము, తర్పణ, హోమాలు చేసుకుని విశేషముగా దానాలవన్నీ ఇచ్చుకోవడం ద్వారా ఈ 3 గ్రహాల అనుకూలత ద్వారా ఈ యొక్క మీనరాశికి పంచానన యోగం అనుకూలంగా మారే అవకాశం ఉంది. చూశారు కదండి, మరి యొక్క మీనరాశికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చాలా వివరంగా చెప్పడం జరిగింది. మీరు ఆ యొక్క పరిహారాలు చేసుకుని చక్కగా పంచానన యోగాన్ని అనుకూలంగా మార్చుకోవాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం. పంచానన యోగంలో
ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు అంతా వివరంగా చెప్పడం జరిగింది. ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయనే విషయాన్ని చక్కగా వివరంగా చెప్పడం జరిగింది. మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా, జాతక సమస్యలున్నా, రుణ బాధలున్నా, వివాహ సమస్యలున్నా, సంతాన సమస్యలున్నా, వ్యాపార సమస్యలున్నా, అలాగే భూ సమస్యలున్నా, ఎలాంటి సమస్యలకైనా సరే చక్కగా మీకు ఈ యొక్క నా నంబరు స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది. నా నంబరును సంప్రదించినట్లయితే మీకు అనుకూల యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు నా నంబర్ను సంప్రదించినట్లయితే మీకు ఎలాంటి పరిష్కారం అయినా సరే, ఎలాంటి సమస్యకైనా చక్కటి పరిష్కారం చెప్పి ఆ యొక్క పరిష్కారాన్ని నివృత్తి చేసి మీకు అనుకూలంగా మార్చి మీకు అందుబాటులో ఉండేటువంటి మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. నమస్కారం. పంచానన యోగంలో తులారాశికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతోంది. మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం. తులారాశ్యాధిపతి శుక్రుడు వ్యయంలో పట్టడం ద్వారా ఈ యొక్క అన్యోన్యత రీత్యా దంపతుల మధ్య ధనం ఎక్కువగా ఖర్చు అవ్వటము ఖచ్చితంగా ఉంటుంది. భోగకారకుడైన శుక్రుడు వ్యయస్థానంలో ఉండటం వల్ల భోగాలు అనుభవించడానికి తులారాశి వారు ఎక్కువ ధనాన్ని వెచ్చించవలసి వస్తుంది. అట్లాగే కేతు సంచారము కూడా వ్యయంలో ఉంది. అంటే విదేశాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎక్కువ ధనం వెచ్చించి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఈ రాశి. అట్లాగే అర్ధాష్టమ శని వక్రంలో ఉన్నాడు కాబట్టి తులారాశికి శని అనుకూలంగా మారాడు. శని పంచమ స్థానంలోకి వచ్చేసరికి అనుకూలంగా మారాడు. మరి షష్ఠ స్థానంలో రాహు అనుకూలంగా ఉన్నాడు. అష్టమంలో గురు సంచారం జరుగుతుంది. అష్టమ గురుడు వల్ల గురుబలం కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ గురుబలం కలగాలంటే దైవారాధన చేయటము, నిత్యము దైవనామస్మరణ, దేవుడికి అర్చనా పూజలు చేయడం ద్వారా తులారాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే నవమ స్థానంలో కుజ సంచారం అనుకూలంగా ఉంది. దశమంలో బుధ సంచారం అనుకూలంగా ఉంది. ఏకాదశంలో రవి సకల దోషాలు పోగొడతాడు. అందువల్ల ఏకాదశంలో రవి అనుకూలంగా ఉన్నాడు. అందువల్ల వ్యయంలో ఈ యొక్క శుక్ర సంచారము, కుజ సంచారము ఈ రాశి జరుగుతుంది. తద్వారా సినీ రంగంలో ఉండేవారికి ధనం ఎక్కువ ఖర్చు అవటము, అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కూడా ధనం ఎక్కువ ఖర్చు అవటము, స్టాక్ మార్కెట్లో స్టాక్స్ నిల్వలు పెట్టేవారు కూడా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉండటము, ఇట్లాంటివన్నీ అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి. మరి అష్టమ శుక్రుడు, అష్టమ గురుడు వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అష్టమ గురుడు మరియు ఈ యొక్క వ్యయ శుక్ర కేతువులు ఇవి ముగ్గురు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి గురు శుక్ర కేతువులకి విశేషముగా జపం చేసుకుని, తర్పణ చేసి, హోమం చేసుకుని దానాలు ఇవ్వడం ద్వారా ఈ యొక్క శుక్ర కుజ గురుల అనుకూలత కలిగి ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి. మరి ఈ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు వివరంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క తులారాశికి ఈ ఆగస్టు నెల మహారాజ యోగంలాగా విశేష యోగంగా ఉంది. ఎందువల్ల అంటే ధనం విషయంలో ఇబ్బందులు తప్ప మిగతా పరంగా అనుకూలతలు వచ్చే అవకాశం ఉన్నాయి. తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క శుక్రుడికి, కేతువుకి, గురుడికి జపాలు చేసుకుని దోష పరిహారం చేసుకున్నట్లయితే ఈ పంచానన యోగం ఈ రాశి వారికి అనుకూలంగా మారే అవకాశంగా ఉంది.
చూశారు కదండి, తులారాశి వారికి ఏ రకంగా ఉండబోతోందో అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరిగింది. మీరు ఆ పరిహారాలు చేసుకుని చక్కగా అనుకూలంగా మార్చుకోవాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం.